నిన్ను చూడకుండా ఒక్క క్షణమైన బ్రతకలేవు. నీ నెంబర్ కొట్టి బీట్ చేసి నెంబర్ కొట్టా పుట్టింటి నుంచి అత్తారింటికి బావగారు నా బిడ్డను నీ బిడ్డల కంటికి రెప్పలా చూసుకుంటావని నిన్ను నేను వేడుకుంటున్నావు. అలాగే బావగారు, ఈ రోజు నుంచి మీ బిడ్డ నా బిడ్డగా భావించుకున్నా. అది మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. శుభం. వదిన గారు అలా ముద్దుగా పెట్టుకున్నా నా బంగారు తల్లిని ఈ చేతుల్లో పెడుతున్నాను. ఎలా చేస్తావు, ఏం చేస్తావు వదిన, మీరు నాకింతగా చెప్పగలిగిన నేను బిడ్డల కన్నా తల్లి నేనని మర్చిపోవద్దు. నీ బిడ్డకు ఎలాంటి కష్టము కలగకుండా పసిబిడ్డలా చూసుకుంటాను. అత్తగా ఆమెకు ఎటువంటి బాధ కలగకుండా నా ధర్మాన్ని నేను నెరవేర్చుకుంటాను. ఇక తిరుగుతాంబా మా బిడ్డయే కానీ మీ బిడ్డ కాదుగా వదిన. అంతకంటే కావాల్సిన అమ్మా లక్ష్మి తిరుపతమ్మా, అత్తవారి ఇంట అలరాడుతూ అత్తమామల సేవలు ఆనందంగా మాకు గడుపుతుంది. ఆనందముగా గడుపుము. అత్తమామల సేవ రాదు భక్తి సేవలు సత్య ధర్మములు విప్రము మరువలయో స్వామి మందిరమును నీతో జన్మింపజేసిన జంగియావును నీ ఎంట పంపుతున్నాను. కాదనక తీసుకెళ్ళు తల్లి. నాన్నగారు, జంగియావును స్వామి మందిరం నేను లేని కొత్త తీరుతుంది. నాన్నగారు, నేను లేని కొత్త తీరుతుంది. అమ్మా, నీవు ఎతకనుంటే అతడే ఉండవలేము. కానీ నీతో పాటు పాపమాంబ కూడా నీకు తోడుగా పంపుతున్నాను. నీకు తోడుగా తీసుకెళ్ళు తల్లి. పాపమామ నా ఎంత తీసుకుంటే నాకేం అభ్యంతరం ఉంది, కానీ ఈ నలుగురు చూసి నవ్వుదిరేమోనని నాకు బాధగా ఉన్నది నాన్నగారు. అమ్మా తిరుపతమ్మా, ఈ లోపల ఏమనుకున్నాను, నలుగురు నవ్వినను నాకు బాధ లేదు తల్లి. నిన్ను విడిసి పాపమాంబ క్షణమైన బ్రతకలేదమ్మా. అమ్మా నన్ను ఎవరిని వారించుకమ్మా. నేను ఏమిటే పాపమాంబకు జన్మలేదు కదమ్మా, జన్మలేదు. నేను చెప్పిన నా మనసు అంగీకరించుతుంది పాపమాంబ. లక్ష్మీ తిరుపతమ్మ, నీ కంట కన్నీళ్లు ఒలిగిన సముద్రం
పొంగి ఆ తల్లి తల్లడిల్లిపోయేది. అట్టు తల్లిని కాదనకమ్మా, నీ అంట తీసుకెళ్ళమ్మా, కాదనకు తల్లి. నమ్ముదలని బాధపడుతున్న నాన్నగారు నాకు ఈ పాపం బాబా నా ఇంతవరకు ఇది నేను జడ్జ్ చేస్తా ఇది. చేత చాలా సెట్టింగ్ మొత్తం అసలు లాగు తీసి చాలా చేయాలి. నాకు న్యూ కాంటాక్ట్స్ అవి కూడా చెప్తామ్మా, మా అమ్మమ్మ మీరు ఎందుకు సంకోచిస్తారు?